జబర్దస్త్ టీం నుంచి కొంతమంది చాలా మంది డైరెక్టర్లు అయ్యారు, సినిమాలు కూడా చేశారు. వాళ్ళ వైఫ్స్ పక్క నుండి మరీ సపోర్ట్ చేయడం చూసాము. కానీ మీ సపోర్ట్ అనేది అక్కడ లేకపోయేసరికి మేబీ బ్యాక్గ్రౌండ్ లో మీరు సపోర్ట్ చేస్తున్నారేమో, బట్ ఆన్ స్క్రీన్ మాత్రం మీరు ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఏ ఫంక్షన్స్ లో. సో అలా కరెక్ట్ గా ఆయన సినిమా రిలీజ్ టైంలో మ్యారేజ్ సీజన్ ఓకే లిటరల్ గా నాకు ఉండింది ఒక దానికి వెళ్తాను. కానీ ఆ సినిమా రిలీజ్ రోజు మాత్రమే నేను ఒక 10 minutes కలిసేసి, అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అవునా నేను పలానా ఈవెంట్లో ఉన్నాను, నాకు నియర్ బై లొకేషన్ ఇది వచ్చేసాను, అలా వచ్చాను అనమాట. నేను ఆ 10 minutes కలిసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఎందుకంటే కరెక్ట్ సీజన్ అప్పుడు, ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనేది అటు ఇటుగా జరిగిందండి. నేను ఖాళీగానే పెట్టుకున్నాను. ఫస్ట్ 31st వెళ్ళింది, తర్వాత ముందన్నారు వెనకన్నారు. ఎందుకంటే మ్యారేజ్ డేట్ ఇప్పుడు ఒక వెళ్ళి ఒప్పుకుంటే 7 days అంటే నేను 7 days అక్కడ ప్రెసెంట్ అవ్వాలి, లేకపోతే అటు ఇటుగా అయిపోతుంది. కరెక్ట్ గా ఈయన పోస్ట్ పోన్ చేసి ముందుకు జరిపెడదాన్ని, అది నాకు కుదరలేదు, నాకు రావటానికి కూడా కుదరలేదు. సో సినిమా ఎలాగో నాకు అర్థమైపోయింది, నేను రిలీజ్ ఫిక్స్ అవ్వను, నేను సినిమా చూడలేను, నాకు అర్థమైంది నేను రాలేను, ముందే నాకు సినిమా చూపించాను, నేను చూసేసా ఆల్రెడీ. చూసేసిన తర్వాత నాకు ఏదనిపించిందో జెన్యున్ గా అదే చెప్పా. లేదంటే నేను ఆడుతుందని చెప్పాను, ఆడుతుందని చెప్పేసాను. నేను ఏదైతే అనుకున్నానో రివ్యూస్ కూడా అదే వచ్చాయి. హ్యాపీ మొత్తానికి. అంటే తను బ్రేక్ తీసుకుని, యాక్టింగ్ కూడా బ్రేక్ తీసుకుని, అన్ని తీసుకుని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాను. నేను చూసా